అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు స్వయంవరం. రచన ఎస్ ఝాన్సీ రాణి గారు. 1986లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. భీమరాజు గారి ఇల్లు చాలా సందడిగా ఉంది. వచ్చే అతిథులు, పోయే అతిథులు, రంగురంగుల దీపాలు, కాగితాలు అలంకరణ కోసం వేలాడదీశారు. రాజుగారు రాబోతున్నారని తెలిసి మర్యాద కోసం అందరూ కుర్చీలలో నుంచి లేచారు. పసందైన విందు భోజనాల వాసనలు, విదేశీ మందు గుబాళింపుతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. రాజుగారు నెరసిన మీసాలు హుందాగా దువ్వుకుంటూ, తెల్ల సూట్లో ఎడమ చేతిలో ఖరీదైన చేతికర్ర ఊపుకుంటూ గది మధ్యలోకి మెట్ల మీద ప్రత్యక్షమయ్యారు. మొహంలో గాంభీర్యం చూసి అందరూ అలాగే నిలబడిపోయారు. 60వ పడిలోకి రాబోతున్న ఆయన కుర్రాడిలా గబగబా మెట్లు దిగేశాడు. విదేశీ మద్యం గ్లాసుల్లోకి గలగలా ప్రవహించింది. చీర్స్ చెప్పి ఆయన స్నేహితులు గ్లాసులు పైకెత్తారు. ఫ్రెండ్స్, రాజుగారు తన గ్లాస్ మాత్రం చేతుల్లో తిప్పుతూ ఖంగుమనే కంఠం విప్పాడు. నిశ్శబ్దం ఆవరించింది. బహుశా ఈ పార్టీ మీకు వింత కలిగించవచ్చు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీ ఆశీర్వాదం కోసమే ఈ విందు అంటూ నమ్మకస్తుడైన తన నౌకర్ని పీల్చి ఏదో చెప్పాడు. నౌకరు వెళ్ళిన మరుక్షణానికల్లా ముద్దులు మూటగడుతున్న అందమైన ఒక పిల్ల ఆయన పక్కనే వచ్చి నిల్చుంది. సుమారు 20 ఏళ్ళు, అందమైన శరీరం, పొందికైన అవయవాల సొంపు, లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఆమె మిస్ మేనకగా పరిచయం చేశారు రాజుగారు. పొడవైన చేతివేళ్లు దగ్గర చేర్చి అందంగా నమస్కారం చెప్పింది. అక్కడున్న మగాళ్ళు మతులు పోయాయి ఆమెను చూసి. పెదవులకు బుగ్గలకు రంగులతో అర్ధనగ్నంగా అక్కడున్న ఆడవాళ్లు ఆమెను చూసి ఈర్ష్యపడ్డారు. మేనక మామూలుగా ఉన్న నూలు చీర కట్టుకుంది. పొడుగ్గా తుమ్మెద రెక్కల్లా ఉన్న కురులు అలా గాలికి వదిలేసింది. రాజుగారు అందరినీ గమనించారు. తృప్తిగా, సంతోషంగా, మిస్ మేనక మరో 2 రోజుల్లో మిస్సెస్ రాజు, అదే భీమరాజుగా ఈ ఇంటికి రాబోతోంది అన్నాడు. అందరూ ఒక్క క్షణం కొయ్యబారిపోయారు. ఈ వయసులో ఇదేం బుద్ధి, ఎంత డబ్బున్నా మరీ ఎంత తెగింపా అనుకున్నారు కొందరు. ఆ పిల్లకెందుకు బుద్ధి లేదు, మరి అంత ప్రేమ గుడ్డిదా అని ఆశ్చర్యపోయారు నవీన కాంతలు. కానీ మనసులో మాట అనే ధైర్యం లేక యథాలాపంగా అందరూ చప్పట్లు చరిచారు. మేనక కళ్ళు సంతోషంతో నీళ్లు కారాయి. ఆమె అందరి ముందు నుంచి తప్పుకొని వెళ్ళిపోయింది. రాజుగారు కోపంగా ఆమె వెంక చూశారు. అతిథులు ఉండడంతో సర్దుకుని, ఇదే అందరికీ నా ఆహ్వానం అంటూ 2 రోజుల్లో ముహూర్తం పెట్టబడిన తమ వివాహానికి ఆహ్వానించారు. అతిథులందరూ వెళ్ళిపోయారు. తాతగారు వయసులో భీమరాజు గారు చేసిన పని ఎవ్వరికీ నచ్చలేదు. కోటీశ్వరుడు, పలుకుబడి ఉన్న పెద్ద మనిషి కావడంతో ఎవ్వరూ నోరెత్తలేదు. అందరూ వెళ్ళిపోగానే భీమరాజు గారు కళ్ళు తుడుచుకున్నాడు. అతనికి తన కొడుకైన మనోహర్ గుర్తొచ్చాడు. మను అందగాడు, చలాకీ పిల్లాడు. కానీ జరిగిందేమిటి? అతనికి అంతా కలగా అనిపించింది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఎందుకో మేనక బాగా ఏడ్చిందని ఆమె ముఖమే చెప్తోంది. రాజుగారు మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నాడు. పురోహితుడు వేదమంత్రాలు జోరుగా చదువుతున్నాడు. ఒక గది నిండిపోయింది. తంతులు ముగించి పురోహితుడు మేళగాళ్లను జోరుగా వాయించమంటూ జీలకర్ర, బెల్లం ఆయన చేతికిచ్చి మేనక నెత్తిమీద పెట్టమన్నాడు. అంతే, ఒక్కసారి అంధకారం, చటుక్కున లైట్లు పోయాయి. అందరూ గొల్లుమన్నారు. రాజుగారు ఆలస్యం చేయకుండా పెళ్లికూతురు నెత్తిన పెట్టేయండి ఎవరిదో కంఠం ఆదేశించింది. రాజుగారు అంగీకారంగా అన్నారు. మరుక్షణంలో లైట్లు వచ్చాయి. పురోహితుడు తాళిబొట్టు ఆయన చేతికిచ్చాడు. మేనక మెడలో తాళి కట్టబోయి ఆయన తూలారు. చప్పున మరో ముత్తైదువ తాళి కింద పడకుండా పట్టుకుంది. ఆయన చేతులు వణికాయి. అందుకే ముత్తైదువ తనే సూత్రానికి 3 ముళ్ళు వేసింది. పెళ్లి ఘనంగా జరిగింది అంటూ అందరూ ఇళ్లకు జారుకున్నారు. కానీ ఎవ్వరూ ఆ జంటను చూసి సంతోషించలేదు. రాజుగారి సంతోషం అంతా ఇంతా కాదు. మేనక పెళ్లి కూతురులా కాక ఒక శోక దేవతలాగా పీట మీద కూర్చుంది. రాజుగారికి సంతోషం ఆగనట్లు పీటల మీద ఉండగానే పురోహితుడి చెవిలో గుసగుసలాడుతున్నట్టు భావిస్తూ జనానికి వినపడేటట్టు, అయ్యా, మా ఏకాంతానికి కూడా ఈరోజే ముహూర్తం
వేయండి అన్నాడు. ఆడవాళ్లు గొళ్ళుమని నవ్వారు. మేనక లేడిపిల్లలాగా బెదురుగా చూస్తూ ఉండిపోయింది. మను, కమాన్, ఏదో మొన్న చూపిస్తున్నట్లు ఇంకో బొమ్మ వేసి చూపించు. మను, అలా పాడు, ఇలా ఆడు అంటూ భీమరాజు గారు మనవడిని ఒక్క క్షణం వదలకుండా తిరుగుతూ మనోహర్ని అన్ని కళల్లో ఆరి తేరేటట్టు తీర్చిదిద్దారు. మనోహర్ భీమరాజు గారి మనవడు. కానీ మనోహర్కి అటు తల్లి ప్రేమ ఇటు తండ్రి ప్రేమ కరువయ్యాయి. తల్లి చచ్చిపోయింది. బ్రతికున్న తండ్రి సంతోషరావు నిత్యం సంతోషం కోసం మధువు మగువలతో నిత్య అశ్వపురాణ శ్రవణంలో ఉంటాడు. భీమరాజు కుమారుడు అంటేనే మండిపడే తీరులో పెరిగాడు అతను. కావలసినంత ఐశ్వర్యం హోదా ఉన్నా భీమరాజు గారికి ఏమీ లేనట్టే. అతని గుండెలు ఎప్పుడూ దేనికోసమో తహతహలాడేవి. మనోహర్ పుట్టి తాతగారి గుండెల ఆరాటం తగ్గించాడు. అందుకే ఆ తాత మనవళ్ల అనురాగం అనుబంధం అంత గొప్పవి. మనోహర్ ఏది కావాలన్నా నిమిషాల్లో తెచ్చివ్వగల తాతగారు ఉన్నా స్వశక్తి మీద నమ్మకం ఎక్కువ అతనికి. మనోహర్కి 22 ఏళ్ళు. అతని కోసం ఎన్నో జతల కళ్ళు చూసేవి. కానీ మనోహర్ వాళ్ళ వంక చూసేవాడే కాదు. భీమరాజు మనవడి ఆలోచన ప్రకారం అతని కింద ఉన్న మిల్లులు, సంస్థలు, కార్మికుల పరం చేశాడు. అందులో పనిచేసే అందరికీ సమవాట. అప్పటి వరకు ఏం పట్టించుకోకుండా ఉన్న సంతోషం ఈ వార్త తెలుసుకొని వేసుకున్న చుక్క దిగిపోవడంతో తన బంగ్లా వదిలి తండ్రి దగ్గరికి పరిగెత్తాడు. భీమరాజు గారికి బుద్ధిగా వచ్చిన కొడుకును చూస్తే ఆశ్చర్యం అనిపించింది. సంతోషంతో ఆయన గొంతు మూగబోయింది. సంతోష్, నా మీద కోపం పోయిందా అన్నారు ఆయన. నాకా? ఎందుకు? తడబడ్డాడు సంతోష్. బాబు, నన్ను క్షమించు. 10 మందికి న్యాయం చెప్పేవాడిని. అందులో కోడలు అయిపోయింది. అయినా కమల చావు నాకు పెళ్లితో సమానం. మీరు చేసింది? భీమరాజుకు అర్థమైంది. కొడుకు మారలేదు, వాడు మారాడు అని. అతను వచ్చిన పని తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆడదానిలా వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ, నువ్వు వచ్చిన పని? కొడుకు తండ్రి దగ్గరికి ఎందుకు వస్తాడు? ప్రేమతో, డబ్బు కోసం, ఏదో పని కోసం, దేనికోసమైనా రావచ్చు. రాజుగారు గొంతులో కోపం తొంగిచూసింది. 1 ప్రేమ. ఆహా, అదే నా ప్రేమ దగ్గర. 2 డబ్బు. అది నాకు మీరు ఇచ్చి తీరాలి. 3 పని. మీరు మిల్లులు, సంస్థలు, కూలి వెధవల పరం చేసి పెత్తనం మీరు ఉంచుకున్నారంట. అది కుదరదు. మీ ఆస్తిలో సగం హక్కు నాకుంది. అది నాకిచ్చి మిగిలిన సగం మీరేమన్నా చేసుకోండి. సంతోష్ వేళ్లు మడిచి లెక్కగా ఒక్కో విషయం విడమర్చి ఆస్తి అడగడంతో భీమరాజు గారు ఒళ్ళు మర్చిపోయారు. నీ ఆస్తి ఏం చేస్తావు అన్నారు ఆయన తాపిగా. అది నా ఇష్టం, ఎదురు సమాధానం చెప్పాడు సంతోష్. మరి అందులో నీ కొడుక్కి హక్కు లేదా? రాజుగారి మాటలకి సంతోష్ క్రూరంగా నవ్వాడు. అతను నిప్పులు చెరిగే కళ్ళతో, వాడు నాకు కొడుకేంటి? అందులో పాచి పనులు చేసుకునేదానికి పుట్టినవాడా నా కొడుకు? కాదు, వాడు కమల కొడుకు. మరో మాట చెప్పబోయిన సంతోష్ చెంప పేలిపోయింది. వినరా, కమల నా కోడలు. ఏ డబ్బు చూసుకుని నువ్వు అదిరి పడ్డావో అది కష్టజీవుల కష్టార్జితం. పైగా అది నా స్వార్జితం. పోరా, నా ముందు నుంచి వెళ్ళిపో అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సంతోష్ కోపంతో పిడికిలు బిగించి తొడ మీద కొట్టుకున్నాడు. లాల్చీ జేబులో ఉన్న సీసా తగిలింది. వెంటనే దాన్ని ఎత్తి నోటికి పెట్టాడు. ఖాళీ సీసాని బలం కొద్దీ గది మధ్యలో నేల మీదకు విసిరిగొట్టి వెళ్ళిపోయాడు. ఫ్యాక్టరీలో ఆ రోజు భీమరాజు గారు చేసిన పనికి అందరూ సంతోషంగా ఒక చిన్న గోష్ఠి లాంటిది ఏర్పాటు చేశారు. అందరూ కలిసి భీమరాజు గారిని వాళ్ల తరఫున నాయకునిగా, మనోహర్ని ఉపనాయకునిగా ఎన్నుకున్నారు. అందరూ పాటలు పాడారు. కొందరు భీమరాజు గారిని ఎత్తుకొని మోశారు. మనోహర్తో కలిసి ఆడారు. సంతోష్ పెట్టిన గొడవ కూడా మర్చిపోయారు ఆయన. మనోహర్ కూడా సంతోషంగానే ఉన్నాడు. కారణం అతనికి దూరంగా నిలబడి తన వంకే చూస్తున్న మేనక కనిపించింది. చిన్నవాడైనా అతనిలో ఏదో తృప్తి, ఆనందం కలిగాయి. చిన్నదొర చాలా మంచివాడు, దేవుడు అనుకుంది ఆ అమ్మాయి మేనక. నిజంగా మేనకలా ఉంటుంది. పెద్ద దొరల ఇంట్లో పుట్టాల్సిన పిల్ల అని అనుకుంటారు అందరూ. అతి సామాన్యంగా జరిగిన ఆ విందులో పాల్గొని
భీమరాజు, మనోహర్ అందరి దగ్గర సెలవు తీసుకొని కారులో బయలుదేరారు. మనోహర్ దూరంగా నిల్చున్న నీలం పూల తెల్ల ఓణి వైపు చూశాడు. ఆమె మెల్లిగా చిన్న పూల చెట్టు వెనక్కి తప్పుకుంది. కానీ ఆమె పైట మాత్రం గాలికి రెపరెపలాడింది. మనోహర్ చిన్నగా నవ్వుకున్నాడు. భీమరాజు గారు చెప్పినట్టుగా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు, అకౌంట్లో చూసి వెనక్కు వస్తున్నాడు మనోహర్. ఈ మధ్యలో కారు మొండికేసి మొరాయించింది. అనుకోకుండా ప్రారంభమైంది వర్షం. మనోహర్ అటు ఇటు చూసి కారులో తలుపులేసుకుని ఎక్కి కూర్చున్నాడు. ఫ్యాక్టరీకి ఊరికి మధ్య దూరంలో జనసంచారం చాలా తక్కువ. పొద్దుపోయింది. వర్షం కొద్దిగా తగ్గుమొహం పట్టింది. మనోహర్ కారు దిగి నడక ప్రారంభించాడు. అప్పుడప్పుడు ఆకాశంలో మెరుస్తున్న మెరుపులు తప్ప మరో కాంతే లేదు. అతని బూట్లు టకటకా శబ్దం గుండె కొట్టుకోవడం కూడా లయబద్ధంగా ఉన్నాయి. ధైర్యంగా ఉన్న ఒంటరితనం వల్ల కొంచెం బిడియం అనిపించింది. ఓవర్ కోట్ జేబులోకి చేతులు పెట్టి నడుస్తున్న అతని చేతులు చెమటతో తడిసిపోయాయి. ఒక్క క్షణం అలా నిలబడి కళ్ళు చిట్లించి చూశాడు. తెల్లని ఆకారం అతని ముందు నిల్చున్నట్టు భ్రమ కలిగింది. కానీ ఆ ఆకారం నిలబడలేదని, వేగంగా ముందుకొస్తోందని అర్థం చేసుకున్న అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఆకారం వేగం హెచ్చింది. మనోహర్ గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే కూర్చుండిపోయాడు. అతను ఆఖరి గడియలు వేగంగా లెక్క పెట్టసాగాడు. 1, 2, 3, 4, 5, 6. కెవ్వుమన్న కేక. ఆ వెంటనే దబ్బుమని ఏదో మీద పడ్డం తెలిసింది. మనోహర్ మెల్లిగా ధైర్యం తెచ్చుకుని కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆ తెల్లని ఆకారం కింద పడి ఉంది. ఆడపిల్ల ఏడుపు గొంతు విని మనోహర్ బెదిరిపోయాడు. అతను ఆదుర్దాగా, ఎవరు ఎవరు మీరు అంటూ కేకపెట్టాడు. నేను మేనకని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ ఆకారం. బావుంది వరుస. నువ్వు మేనకవో ఊర్వశివో, అసలు నువ్వు ఎవరు? గట్టిగానే అన్నాడు. తడబడుతూ అడిగాడు. ఆడపిల్ల కాదు, ఆడదయ్యానివి. సరే, అసలు నువ్వెవరు? మేనక పక్కుమని నవ్వింది. ఆమె అంత చీకట్లో కూడా ఎంతో తీర్చిదిద్దినట్టుగా కూడా కనిపిస్తోంది. నేను మేనేజరు కనకయ్య గారి అమ్మాయిని. మరి మీరు? ఆ అమ్మాయి అమాయకత్వానికి జాలేసింది. నేను మేనేజర్ గారి బంగ్లాలో ఉంటాను. మరి ఇంత రాత్రిపూట? మేనక జవాబుగా ఏడ్చింది. మనోహర్ ఆమెను ఊరడించేసరికి తాతలు దిగొచ్చారు. ఆమె కథ విని అతనికి మతిపోయింది. కనకయ్య నీతి నిజాయితీలకు మారుపేరు. కానీ మేనక పుట్టగానే తల్లి చచ్చిపోవడంతో తల్లి చెల్లెల్నే కనకయ్య పెళ్లి చేసుకున్నాడు. సవెత్తల్లికి మేనకను చూస్తే చాలు ఒళ్ళు మంట. కారణం తన అక్కను చంపుకొని తిన్నదని, ఆమె వల్లనే ప్రేమించిన వాడిని కాకుండా బావగారినే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని కనకయ్య భార్యకు ఎదురు చెప్పలేని వాడు కావడంతో అటు మేనక కష్టాలు చూడలేక ఇటు భార్యకు చెప్పుకోలేక అవస్థ పడిపోతున్నాడు. బెల్లం మీద తీపి అల్లం మీద తీపిలాగా అయింది అతని వ్యవహారం. మేనకని భార్య తృప్తి కోసం కోప్పడేవాడు. తండ్రి అవస్థ గమనించింది. అందుకే నోరు మూసుకొని ఉండిపోయింది. కానీ ఆ రాత్రి భార్యాభర్తలు తన పేరు మీద గుసగుసలాడడం గమనించింది. తప్పైనా తన విషయం గనక చెవులు రిక్కించి మరీ విన్నది. మీరు వెయ్యి చెప్పండి, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అది కాదు కాంతం, పాపం అది ఇంకా చిన్న పిల్ల. మీ అన్న వయసులోనే కాక రూపం గుణం. కనకయ్య మాటలు కస్సుమని లేచింది కాంతం. ఆమె కాళ్ళ సర్పంలా బుసలు కొట్టింది. ఏ, నన్ను పెళ్లి చేసుకున్న రోజు నీ కళ్ళు పోయాయా? నీ కూతురు మాత్రం వయసు కుర్రాడితో కారులో కొలకాలి, అంతేనా? ఏ, నా అన్నకేం తక్కువ? డబ్బు తక్కువ, దర్జా తక్కువ? నీకు ఉద్యోగం ఇచ్చే స్తోమత ఉంది, కాకపోతే 3వ పెళ్ళి. అదే కాంతం, నీకు 2వ పెళ్ళి అయితే కావాలి, కానీ నా అన్న 3వ పెళ్ళి చేసుకుంటే తప్పు, అంతేగా? అనండి నన్నే రాక్షసి, దయ్యం, కుళ్ళుబోతు. ఆ తర్వాత భర్త మీద దుఃఖం అస్త్రంగా విసిరింది. కనకయ్య ఆమె దుఃఖం చూసి నీరు కారిపోయాడు. అతనికి ఏం తోచక గడ్డం కాళ్ళు చేతులు పట్టుకుని బుజ్జగించాడు. అయినా కాంతం బెట్టు సడలించుకోలేదు. కాంతం, మా బుజ్జి కాదు, నా మాట విను. ఇదిగో చేతిలో చెయ్యి వేస్తున్నా. మేనక పెళ్ళి నీ ఇష్టం వచ్చిన వాడితోనే జరుగుతుంది అంటూ ఆమె చేతిలో గట్టిగా చెయ్యి వేసి చెప్పాడు. మేనక బుగ్గలు కన్నీటితో తడిసిపోయాయి. ఆమె అనుకోకుండా మెల్లగా కిటికీ గుండా తొంగి చూసింది. కాంతం కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని ఉన్నాడు కనకయ్య. మేనకు గొంతు తడారిపోయింది. ఆమెకు లోకమంతా చీకటిగా అనిపించింది.
కథ ముగించింది. తాను చావడానికి పోతుంటే దారిలో చీకట్లో కూర్చున్న మనోహర్ కనిపించలేదు. మనోహర్ కథ విని నిర్ఘాంతపోయాడు. కానీ చీకట్లో కనిపించక అన్నందుకు పడి పడి నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నవ్వకేం చేయను, చావబోతూ కేకలు వేయడం దేనికి? మేనక మౌనం వహించింది. బావుంది. బావిలో దూకబోతూ కప్పలకు దడిచినట్లు ఏదో చెప్పబోయాడు మనోహర్. కానీ అంతలోనే ఆమె మనోహర్ని నెట్టుకుంటూ ముందుకు పరిగెత్తింది. మనోహర్ ఆమె వెనకే పరుగు ప్రారంభించాడు. మేనక లేడిపిల్లలాగా చాలా దూరం పరిగెత్తింది. ఆమె దాదాపు మనోహర్ కారు ఆగిన చోటుకు వచ్చి అనుమానంగా ఒక్క క్షణం ఆగింది. కానీ ఈ లోపల మనోహర్ ఆమెను పట్టుకున్నాడు. వదులు, వదులు. ఎందుకు? అసలు నన్ను పట్టుకోవడానికి నువ్వెవరు? నేను చావాలి, చచ్చిపోతాను అంటూ పిచ్చి పట్టిన దానిలాగా అతని చేతులు పట్టుకొని పీకేసింది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా అరుస్తూ గింజుకుంటున్న మేనక చెంప పేలిపోయింది. ఒక్కసారి మేనక ఆగిపోయింది. ఆమె చెంప మీద చెయ్యి రాసుకుంది. మనోహర్ కూడా ఒక్క క్షణం ఆగాడు. చావడానికి కాదు జీవితం. నీకు ఇష్టం లేని పెళ్ళి నేను ఆపుతాను, అవసరమైతే డబ్బు కూడా ఇస్తాను, చెప్పినట్టు చెయ్యి అంతే అంటూ బరబర ఆమెను కారు దగ్గరకు లాక్కు వెళ్ళి తలుపు తీసి లోపలికి నట్టి లైట్ వేశాడు. మేనక అందం చూసి మనోహర్ కళ్ళు జిగేలమన్నాయి. భీమరాజు గారి మనవడు మనోహర్, తన ప్రాణదాత అని చూసి ఆమె తెల్లబోయింది. అతను కొట్టిన చెంపదెబ్బ మర్చిపోయింది ఆమె. మీరా అన్నది ఆమె ఆశ్చర్యంగా. సారీ అంటూ ఆమె వంక చూడకుండా తను డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఎక్సిలేటర్ బలంగా నొక్కాడు. అది మేనక మహత్యమో వింత చర్యో కానీ కారు స్టార్ట్ అయింది. కారు కనకయ్య గారి ఇంటి ముందు ఆగింది. ఇక్కడేగా? అవును. కారు స్టార్ట్ అవ్వక సాయం కోసం మీ ఇంటికే బయలుదేరాను. మధ్యలో నువ్వు. సరే, నిన్ను చూసి కారు కూడా స్టార్ట్ అయింది. నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ ఎప్పుడు ఇలా చెయ్యవు కదా? ఆమె మెల్లిగా తలదించుకుంది సిగ్గుపడుతూ. మీరేం తెలియదు, క్షమించండి అంటూ గబుక్కున కారు దిగి వెళ్ళిపోండి, పిన్ని లేస్తే ప్రమాదం అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మనోహర్ కారులో ఇంటికి బయలుదేరాడు. మేనక తెరిచి ఉంచిన తలుపు గుండా లోపలికి వెళ్ళిపోయి మనోహర్ కారు వెళ్లేదాకా చూసి సవతి తల్లి సేవలో ఉన్న తండ్రి లేవనందుకు సంతోషించింది. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ఎంతో బ్రతిమిలాడింది కమల. సంతోష్ చేతిలోని సీసా ఒక్కసారి తిప్పి ఒక గుక్క నోట్లో వంపుకొని బయటకు వచ్చిన మందుని లాల్చీ చేతులతో తుడుచుకున్నాడు. అతని కాళ్ళు లయగా కదులుతున్నాయి. అబ్బా, మీకు కమల మాటలు గదిలో నుంచి వినిపించాయి. ఆ వెంటనే బాధగా ఆమె అరిచే అరుపులు. ఏంటే పెద్ద నీలుగుతున్నావు? నువ్వేమైనా లక్షాధికారి కూతురువా? నాజూకైన మోడ్రన్ కాలేజీ అమ్మాయివా? సంతోష్ ఆమెను గట్టిగా పట్టుకొని లాగాడు. అతని ఉడుము పట్టు వదిలించుకోలేకపోయింది. చిన్నగా మూలిగింది. పెద్దగా కేక వేసింది. అంతా నిశ్శబ్దం ఆవరించింది. రాజుగారు గబుక్కుని లేచారు. అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది. నైట్ గౌన్ కట్టుకుని నోట్లో పైప్ పెట్టుకొని మెల్లగా ఆయన మనోహర్ గది దగ్గరకు వచ్చాడు. గది తలుపులు తెరిచి ఉన్నాయి. గదిలో మనోహర్ లేడు. ఆయన గుండెలు గొబగొబలాడాయి. వెంటనే లైట్లన్నీ వేశాడు. నౌకర్లను లేపి గందరగోళం చేశాడు. ఆయన సంతోష్కి ఫోన్ చేశాడు. చాలాసేపటికి అవతల ఫోన్ ఎత్తిన శబ్దం. ఆ వెంటనే కిలకిలా నవ్వులు. ఉండు డియర్ లాంటి మొద్దు మాటలు వినిపించాయి. రాజుగారు గబుక్కున ఫోన్ పెట్టేసి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దామా అని అనుకున్నాడు. కానీ ఈలోగా పోర్టిగోలో కారు హారన్ మోగిన శబ్దం. రాజుగారు ఫోన్ పెట్టేసి పులిలా ఊపిరి తీస్తూ సోఫాలో కూర్చున్నారు. వేళగాని వేళలో తలుపులు తీసి ఉండడం, ఇంట్లో దీపాలన్నీ వెలుగుతూ ఉండడంతో మనోహర్ ఆశ్చర్యపోయాడు. అతను లోపలికి రాబోయి ముందు గదిలో కూర్చున్న తాతగారిని చూసి నీళ్లు నమిలాడు. ఇప్పటిదాకా ఎక్కడున్నావు? కనకయ్య గారి ఇంట్లో. ఇంట్లోనా? అబ్బే, అదే కనకయ్య గారు అమ్మాయి. అది కాదు తాతయ్య, వర్షం, కారు. భీమరాజు అతని అవస్థ చూసి నవ్వుకున్నాడు. అసలేం జరిగింది? ఇప్పటిదాకా ఎక్కడున్నావు? నాకు కథలు కాదు కావాల్సింది, నిజం. అతను మెల్లిగా ప్రేమగా అడిగిన ఆ కంఠంలోని గాంభీర్యంతో బెదిరిపోయాడు మనోహర్. మంచి పిల్లాళ్ళ విషయమంతా వివరించి మేనక ఎక్కి కూర్చోగానే స్టార్ట్ అయిన తన కారు విషయం చెప్పాడు.
భీమరాజు గారు నవ్వారు. నౌకర్లు ఆ నవ్వు చూసి వెళ్ళిపోయారు. మనోహర్ అడుగు ముందుకేయకుండా నిలబడిపోయాడు. మను, ఆ పిల్ల అందంగా ఉంది కదూ? అవును. బుద్ధిమంతురాలు కదూ? చాలా. ఎంతో బాధల్లో ఉంది కదూ? అవును తాతగారు. పాపం ఆమె కథ వింటే. మనోహర్ తన స్థితి మర్చిపోయి ఏదో చెప్పి పట్టుబడిన దొంగలాగా నాలిక ఖర్చుకున్నాడు. అయితే కనకయ్య కూతుర్ని ప్రేమిస్తున్నావన్నమాట. మనోహర్ తలదించుకున్నాడు. అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. జాగ్రత్త, నీది చిన్న వయసు. ఆస్తి కోసం ప్రాకులాడే చీమల వలలో పడకు. బై ఇంకెప్పుడు ఆలస్యంగా రాకు అని చెప్పి గబగబా పైకెళ్ళిపోయారు. మనోహర్ తలలో ఎన్నో ఆలోచనలు ముసురుకున్నాయి. అమ్మా కమలా, నీ కొడుకు బాధ్యత నాది. వాడిది అంతా నా పోలికే, భయపడకు అంటూ కోడలి ఫోటో దగ్గర నిలబడి 2 మాటలు చెప్పి వెళ్ళిపోయాడు రాజుగారు. మనోహర్ అటు తాతగారికి ఇటు మేనకకు కష్టం కలగకుండా అప్పుడప్పుడు చాటుగా ఆమెను కలిసేవాడు. మేనక అతనికి రోజురోజుకు అందంగా కనిపించింది. మేనక చాలా భయపడింది. అతనితో మాట్లాడడానికి కారణం అతను ధనికుడు, 2 అందగాడు, 3 తన తండ్రికి యజమాని. కానీ మనోహర్ మేనక పట్ల జాలితో ఆమెకు సంతోషం కలిగించడానికి మాత్రమే స్నేహం చేశాడు. 2వ రోజు మనోహర్ కనకయ్య ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అదే సమయానికి కాంతం ఏదో మాట మీద మేనకను 2 చెంపలు వాయించి వీధిలో గెంటింది. మనోహర్ని చూసి కనకయ్య తలంచుకున్నాడు. మేనక ఏడుస్తూ లోపలికి వెళ్ళబోయింది. కాంతం నోరు చేసుకుంది. ఏం నంగనాచో, కాకుల అరుపులకు తలుపులు బిగించి నడిరాత్రి నడి సముద్రాలు దాటే బుద్ధులు అంటూ, చూడు బాబు, కాస్త మా పిల్ల పెళ్లికి తాతగారితో ఏదన్నా ఏర్పాటు చేయించు, మీ దగ్గర బ్రతికేవాళ్ళం కదా అంది. కనకయ్య కూడా కాంతం కాలు తొక్కడంతో ఉలిక్కిపడి, అవును బాబు, మీరిచ్చే జీతం తప్ప మరేమీ ఎరగను అన్నాడు. మనోహర్ కనకయ్య వంక చూసి చిన్నగా నవ్వి, మేనేజర్ గారు, నేను లెక్కలన్నీ తనిఖీ చేసి తాతయ్యకి అప్పగించేది ఒక మంచి పని కోసం, అంతా మీ మేలు కోసమే అంటూ కారు దగ్గరకు వెళ్ళబోయాడు. కాంతం తన పాచిక పారింది అని అనుకుంది. అందుకే బాబుగారికి కాఫీ తెస్తాను, ఈ కొంపలో మంచి మర్యాదలు కూడానా అంటూ భర్తను పిలుచుకొని లోపలికి వెళ్ళిపోయింది. అవకాశం పోకుండా మనోహర్ మేనక దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతికి చిన్న కాగితం ఇచ్చి కారులో వేగంగా వెళ్ళిపోయాడు. కనకయ్య కాఫీ కప్తో వచ్చాడు. కాంతం కారు వెళ్ళిపోవడం చూసి మేనక వైపు చూసింది. మేనక పినతల్లికి భయపడి చిన్నగా కాగితాన్ని మడిచి బ్లౌజ్లో దాచుకుంది. ఇంకా చేతులు తిప్పుతూ ఏం వేషాలు వేస్తుందో నీ కూతురు, పాపం కుర్రాడు బెదిరిపోయాడు అంది. నిన్ను ఫ్యాక్టరీకి రమ్మన్నారంటూ లోపలికి వెళ్ళింది మేనక. మూతి 3 వంకర్లు తిప్పింది కాంతం. కనకయ్య చేసేదేమీ లేక గబగబా కాఫీ తాగి కాంతానికి కప్పు అందివ్వబోయి భయంతో వెనక్కి తీసుకుని ఖాళీ కప్పుతో తను లోపలికి వెళ్ళాడు. మేనక పని అంతా ముగించుకుని పిన్ని సాయంత్రం వేళ నిద్రమత్తులో ఉండగా స్నానాల గదిలోకి వెళ్ళి మనోహర్ చేతికిచ్చిన చీటీ ఇప్పి చూసింది. మిస్ మేనక, రాత్రి మా తాతగారు చాలా కోపగించారు. ఎందుకో తెలుసా? నీకు సాయం చేశానని. నా మీద దయుంచి మళ్ళీ చావడానికి పరిగెత్తకు. నీకు అమ్మలేదు, నాకు కూడా అమ్మలేదు. మనం మంచి స్నేహితులం. నా సాయం నీకెప్పుడూ ఉంటుంది. నాకు నువ్వు నచ్చావు. బై. చంటి పిల్లాడు ఉత్తరంలా ఉంది. ప్రేమలేఖని ఎంతో ఊహించింది మేనక. మనోహర్ 20 ఏళ్ల కుర్రాడైనా చిన్నతనం పోలేదు. కానీ మేనక ఆడపిల్ల. 14 ఏళ్లకే పెద్ద పిల్లగా, 18 ఏళ్లకే ఒక యువతిగా మారింది. ఆడపిల్లలకు త్వరగా ప్రపంచ జ్ఞానం అలవడుతుంది. కనుకనే మా పూర్వీకులు ఆడపిల్లలను అత్తారింటికి పంపే ఆనవాయితీ పెట్టి అటు సొంత ఇంట్లో ఇటు పరా ఇంట్లో ఆమె ఇమ్మిడి పోగలదని నిరూపించారు. మేనక నవ్వుకుంది. అది క్లాస్మేట్ సినిమాకు రా అని రాసినట్టుగా ఉంది. పెంతల్లి కుతంత్రంతో అటు చదువు సాగలేదు. ఇంతలో కాంతం దబదబా తలుపు తట్టింది. కాగితం పారేసే అవకాశం లేక నోట్లో వేసేసుకుని బలవంతంగా మింగేసింది. తలుపు తీయగానే పరీక్షగా చూస్తూ, ఏం చేస్తున్నావే అంటూ గద్దించింది ఆమె. ఏం లేదు అంటూ మళ్ళీ పనిలోకి దిగింది మేనక. కానీ అప్పటి నుంచి అప్పుడప్పుడు మేనక మనోహర్ కలుసుకునేవారు. మనోహర్ ఆమెకు ధైర్యం చెప్పేలోగా, అమ్మో పిన్ని కోపగిస్తుంది అంటూ వెళ్ళిపోయేది. మేనక ఏదన్నా చెప్పాలి అని అనుకుంటే మనోహర్ ఫ్యాక్టరీ ప్లాను, లెక్కలు అన్నీ చూడాలి, తాతయ్య ఊరుకోరు అంటూ వెళ్ళిపోయేవాడు.
కానీ ఆ చిన్న మనసులో ఒకరంటే ఒకరికి ఇష్టం, కోరిక ఉన్నాయి. కానీ వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. ఆ రోజు మనోహర్ తాతగారితో చెప్పి కనకయ్య కుటుంబానికి సాయం చేయడానికి ఒప్పించాడు. మనో, మేనక ఇంటి కోడలు, మరి పెళ్లి ఖర్చు అవి మనమే, సరేనా? అది కాదు, నాకు మనోహర్ తాతగారి ముందు మెలికలు తిరిగిపోయినప్పుడు భీమరాజు గారు నవ్వుకున్నారు. చూడమ్మా, నేను ఈరోజు వెళ్ళి మాట్లాడి వస్తాను, సరేనా? కానీ ఒక్క షరతు, పెళ్ళాం మోజులో పడి పనులు వదిలేయకూడదు అంటూ మనోహర్ భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి కన్నీరు ఆపుకుంటూ వెళ్ళిపోయారు. రెండో రోజు ఫ్యాక్టరీ కార్మికుల పరం చేశారు. అందరూ ఆనందించారు. మనోహర్ ఊహల్లో తేలిపోతూ ఇంటి ముందు కారు ఆగినందుకు పడ్డ బ్రేక్తో ఈ లోకంలోకి వచ్చాడు. తాతగారు తనను చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళడం చూసి డ్రైవర్తో చిరు కోపం అభినయిస్తూ, మొద్దులా నడవడం కాదు, కాస్త కారు కండిషన్ కూడా చూడాలి అంటూ అతని నెత్తిన ఒకటి అంటించి తాతగారి వెనకాల పరిగెత్తాడు మనోహర్. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.